గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. తిరిగి గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్కి స్వాగతం. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? రాధా. ఇప్పుడేమో రమ్య. ఓకే. మ్యారేజ్ తర్వాత రమ్య అన్నట్టు. ఓకే, అంటే మీరు ఎంత ఫెయిర్గా ఉన్నారు కదా. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. మీకు సిస్టర్ ఉన్నారా? 2 సిస్టర్స్ ఉన్నారు, 2 బ్రదర్స్ ఉన్నారు. ఓకే. నాకు 2 అక్కయ్యలు, 2 తమ్ముళ్ళు. మేము 5 మెంబర్స్. ఓ, వాళ్ళ నేమ్స్ ఏంటి? పెద్ద అక్కయ్య పేరు అరుణ, చిన్నక్క పేరు ఇందిర, నా పేరు రాధా, తమ్ముడు పేరు సంతోష్ వెంకటేష్. ఓకే. అమ్మ నాన్న? అమ్మ పేరు ప్రేమలత వీరేశం. నా పేరు. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకే చదువుకున్నాను. 10th వరకే. అంటే మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకొని చాలా మంది అట్లానే అడుగుతారు జాబ్ చేస్తారా అని, కానీ అప్పుడు ఏం చెప్పాలని అర్థం కాదు నాకు. అసలు స్టిల్ యంగ్గా ఉన్నారు మీరు, కాలేజ్ స్టూడెంట్ లా. మా పిల్లలు కాలేజ్ అయిపోయిన జాబ్ చేస్తారు. అవునా? నిజం? నిజం. అంటే సంతూర్ వాడతారా? సంతూర్ మమ్మీలా? అబ్బో, అదేనా? ఓకే. స్కూల్కి ఎలా వెళ్ళేవారు? నడుచుకుంటా 4 కిలోమీటర్స్ ఉండేది. 4 కిలోమీటర్స్? మాకు బస్సులు లేకుండే, నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం. అవునా? 4 కిలోమీటర్స్ వరకు? అవును. రోజు 9కి 8:30కి స్టార్ట్ అయ్యేవాళ్ళం. 9:30 వరకు. హాఫ్ అన్ అవర్లో 4 కిలోమీటర్స్? 1 అవర్. 1 అవర్. ఓకే. అంటే మీకు తోడుగా బ్రదర్ కానీ నాన్న కానీ వచ్చారు? 15 మెంబర్స్ ఊళ్ళో నుండి వెళ్ళేది. ఓహో, 15 మెంబర్స్ వెళ్ళేవారు. దాంట్లో ఫన్ ఏంటంటే స్కూల్ తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చిన తర్వాత అందరం అనుకునే వాళ్ళం అన్నట్టు, ఎవరు ఫస్ట్ సెకండ్ అనేవాళ్ళం. బైక్ వచ్చిందనుకో వాళ్ళే ఎక్కాలి బైక్ని. లిఫ్ట్ అడిగేవాళ్ళం అన్నట్టు, అన్న వాళ్ళే ఎక్కేవాళ్ళు అన్నట్టు, లిఫ్ట్ తీసుకునేవాళ్ళు. అలా అట్లా అయిపోయేది. ఓకే. వాళ్ళ నేమ్స్ ఏంటి, అంటే మీ ఫ్రెండ్స్ నేమ్స్? మమత, సంగీత, సుజాత, లావణ్య, ఓకే, మంజుల. 10th క్లాస్ వరకే అన్నట్టు. ఓకే. ఇప్పుడు టచ్లో ఉన్నారా మరి? ఉన్నారండి. ఈ ఇంటర్ చేయాలంటే ఇంకా గజ్వేల్ ఇంకా 20 కిలోమీటర్స్ వెళ్తేనే కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. ఇక అప్పుడు బస్సులు కూడా లేకుండే. ఇక ఈ 5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కాలంటే ఇబ్బంది అని అక్కడికే ఆపేసారు. ఓకే. ఇప్పుడు అనిపిస్తుందా ఇంకా చదువుకుంటే బాగుండు అనేసి? అనిపించింది. మా హస్బెండ్ ఓపెన్ యూనివర్సిటీ కూడా రాపించిండు. సరే సెకండ్ ఇయర్ రాద్దాం అనేసరికి ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది. ఇక అప్పుడు డిస్టర్బెన్స్ అయ్యి ఆపేసిన. ఓకే. ఇంకా స్కూల్లో ఏం అల్లరి చేసేవాళ్ళు ఎక్కువ? నేమ్స్ కాడ, గర్ల్స్ అండ్ బాయ్స్ నేమ్స్ కాడ వాళ్ళ నేమ్స్ ఎక్కియడం, మేము మా నేమ్స్ ఎక్కియడం, అలా చీటింగ్ చేసి ఎక్కియడం అల్లరి చేసినప్పుడు. ఎవరు అంటే మీ క్లాస్ లీడర్? అంటే మంత్లీ ఒకరు ఎన్నుకునే వాళ్ళు, ఒక్కొక్కరు అయ్యేవాళ్ళు. అక్కడ మీరు ఎప్పుడైనా అయ్యారా? ఒక్కసారి అయ్యాను, 7th క్లాస్లో అయ్యాను. 7th క్లాస్లో? అప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నారా? ఎక్కువ ఎవరి మీద రివెంజ్ తీసుకున్నారు? ఏం లేదు, అలా అప్పుడు ఎవరు ఉంటే అలా, ఆ మంత్లో ఎవరైతే ఉంటారో అలా. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? అలా అనేం లేదు, అది కొంచెం కష్టమే చదువు నాకు. అంతేనా? చదువు మాకు పడదు, కొంచెం చదువుకి చాలా దూరంలో ఉంటా. ఓకే. ఇష్టమైన సార్? కొన్ని సార్ అయినా ఉన్నారా? సార్ కానీ మేడం కానీ? ఉన్నారండి. కొంచెం మేడం ఇష్టం ఉండే, సైన్స్ ఉండే. మాకు అందరూ సాలరీ ఉండేసరికి ఒక్క మేడం ఉండే, ఆ మేడం అంటే ఇష్టం ఉండే. మేడం అంటే ఇష్టం ఉండే. ఓకే. చిన్నప్పుడు ఎటైనా జాతరలకి వెళ్ళామండి. ఓకే. ఎలా వెళ్ళేవారు? అంటే స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిలో జాతరలు అయితే అక్కడ ఆగేవాళ్ళం. అప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు స్కూల్లో ఉండి వచ్చేవాళ్ళం అన్నట్టు. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పేవారా? ఆ స్కూల్ నుండి ఇంటికి అదే టైంకి వెళ్ళేవాళ్ళం అండి. స్కూల్ చెప్పలేదు, ఇంటికి వెళ్ళాక చెప్పేవాళ్ళం. దారిలో వచ్చేటి అన్నట్టు జాతరలన్నీ, 3 జాతరలు వచ్చేవి. ఇంకా స్కూల్ డుమ్మాలు కొట్టారా ఎప్పుడైనా? చాలా సార్లు. అంటే ఎవరికి స్టమక్ పెయిన్ వచ్చినా కానీ 15 మెంబర్స్ డుమ్మా కొట్టాల్సిందే. మళ్ళీ లంచ్ తీసుకోలేదని అట్లా చెట్లు కూడా ఉంటుండే, ఊళ్ళో మధ్య ఊరు వస్తుండే. అక్కడ కూర్చొని ఇంకా టైం అయిపోయింది అనుకో, స్కూల్ టైము, ఇంటికి వచ్చేవాళ్ళం. చాలా డుమ్మాలు కొట్టారు. అంటే మూవీస్కి అలా వెళ్ళారా డుమ్మాలు కొట్టి? మూవీస్కి వెళ్ళాలంటే కష్టం. గజ్వేల్కి అంటే 20-25 కిలోమీటర్స్ రావాలి కాబట్టి వెళ్ళకపోయేవాళ్ళం. ఇంటికే వచ్చేవాళ్ళం ఆఫ్టర్నూన్ వరకు. అంతే. పిక్నిక్లు, పార్కులు అవన్నీ లేవండి. లేవు. మామిడి తోటలు వెళ్ళడం? తోటలు వెళ్ళేవాళ్ళం. వెళ్ళారా? తోటల్లో ఎప్పుడైనా దొంగతనం చేశారా? పండ్లు దొరికారా? అలా దొరికాము. కొట్టారా?
వాళ్ళు అరిచేవాళ్ళు. అవునా? అంటే ఇప్పుడు తప్పించుకోలేదా? వాళ్ళు తోట వాళ్ళు వస్తున్నారు అరుస్తుండే వాళ్ళు, రాళ్ళు కట్టెలు ఉంటాయి కదండి, వాళ్ళు ఇసిరేవాళ్ళు, పడే వాళ్ళకి పడుతుండే, పరిగెత్తే వాళ్ళు మీకు ఎప్పుడైనా పడ్డాయా అలా? లేదండి. లేదు. పర్లేదు చెప్పండి పడితే. ట్రై చేసాం కానీ పడలేదు. పర్లేదు. ఓకే. అంటే ఎక్కువ ఏం తోటకి వెళ్ళేవారు? అంటే దారిలో ఇట్లా టమాటాలు, వాటర్ మిలన్స్, ఈ తోటలు వస్తుండే, దోసకాయలు, అవి ఇట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అన్నట్టు. అయితే బ్యాగులు ఉంటాయి కదా, బ్యాగులు వేసుకోవాలని ట్రై చేసేవాళ్ళము. వాళ్ళు అంటే లంచ్ టైంలో వస్తేనే ట్రై చేస్తుంటాం, ఈవినింగ్ అయితే వాళ్ళు ఉండేవాళ్ళు, మేము వస్తామని. మీకోసం వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే. ఇంకా ఇంకా బాగా అల్లరి చేసిన సందర్భం ఏంటి? అంటే మేము బ్యాగులు వెయిట్ ఉంటాయని స్కూల్ బయటకు వచ్చాక ఏమన్నా ఉంటాయండి, ఎడ్ల బండిలు వస్తుండే, అప్పుడు బ్యాగులు వేస్తుంటే వాళ్ళు ముందు నుంచి కట్టెతోటి కుడతా ఉంటుండే, వాళ్ళు చూసినప్పుడు బ్యాగులు తీసేసుకునే వాళ్ళము. అలా చేస్తుంది, అది ఎక్కువ అనిపిస్తుంది. అంటే మీరు ఎక్కువ పోదురా ఎడ్ల బండి? బ్యాగులే పెట్టుకోవాలని ఎక్కువరండి వాళ్ళు. అట్లా వెయిట్ అయితే కదా అట్లా అని, కానీ వేసేవాళ్ళం. ఇంట్లో తెలియకుండా అల్లరి చేసిన సందర్భం ఏంటి? మమ్మీ డాడీకి తెలియకుండా అంటే ఒక్కసారి మూవీకి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత మమ్మీ చెప్పింది, వెళ్ళకపోయేట సినిమాకి వెళ్ళకు, ఇంటికి వచ్చేసాయి అని అన్నది. కానీ అక్కడికి ఎగ్జామ్ రాసినాక, లాస్ట్ ఎగ్జామ్ రాసినాక అందరు ఫ్రెండ్స్ వెళ్తుంటే వెళ్ళినాం కదా, ఇక అది కొంచెం మమ్మీ కోపం వచ్చి 3-4 days మాట్లాడలేదు. 3-4 days వరకు మాట్లాడలేదు. మమ్మీకి ఎలా తెలిసింది మరి? నేను సినిమా టైం అయిపోయినాక వచ్చిన కదా, ఎగ్జామ్ రాసి సినిమా అయిపోయినాక వచ్చినాను. నైట్ అయ్యింది. అంటే కొంచెం బస్సులు లేక భయపడేవాళ్ళు. అప్పుడు బస్సెస్ అప్పుడు ఒక సినిమాకి వెళ్ళేసి వచ్చినా కానీ 4-5 kilometers నడవాల్సిందే. ఓకే. అంటే ఏ మూవీకి వెళ్ళారు అప్పుడు? అప్పుడు గుర్తుందా? సుస్వాగతం ఒకటి. ఓకే. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులు ఎన్ని అయ్యాయి? థర్డ్. ఓకే చేశారు థర్డ్ వరకు? ఓకే చేశారు. ఎలా జరిగాయి మీ పెళ్లి చూపులు? నార్మల్గానే జరిగాయి. ఓకే. సార్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు ముద్దుగా? పర్లేదు చెప్పండి, అంత సిగ్గుపడుతుంది. బంగారం అని పిలుస్తాడు. బంగారం. మీరు సార్ని ఏమంటారు? నాకు ఎందుకో చిన్నప్పటి నుండి పిల్లల్ని కానీ ఏది కానీ బబ్బీ అని పిలవడం ఇష్టము. అదే ఎందుకో మా సార్ని కూడా అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు బబ్బీ అని పిలుస్తాను. ఎవరైనా ఉంటే ఏమండి అని పిలుస్తాను. ఏమండి. ఓకే. ఒక పాట పాడండి మా కోసం. అంటే పర్లేదు పాడండి, 2 lines. అంటే మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. అన్నమయ్య కీర్తన. ఓకే. జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. సూపర్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మేము థర్స్డే ఫ్రెండ్స్ కలవాలి అనుకుంటున్నాము. ఈ థర్స్డే? ఓకే. అవును. అయితే వాళ్ళు తప్పకుండా రావాలని, అందరు రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ చూసి అయినా రావాలి అని అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ మీకు? చాలా బాగుంది. ఫస్ట్ టైం టెన్షన్ ఉంది లోపల, కానీ మాట్లాడినానే సంతోషం ఉంది ఒకటి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి